ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 7:13 యెహోషువ 7:13 వాక్యం ఇలా ఉంది: మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు దేవుని ఇలా అడుగుతాం: ప్రభువా, ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు? ఎందుకు నా జీవితంలో వరుస ఓటములే? ఎందుకు శత్రువుల ఎదుట నేను నిలవలేకపోతున్నాను అని. మనం అనుకుంటాం శత్రువు బలవంతుడు లేదా పరిస్థితులు అనుకూలంగా లేవు అని. కానీ దేవుడు అంటున్నాడు, శత్రువు కారణం కాదు, మీ మధ్య ఉన్న శాపగ్రస్తమైనది ఒకటి కారణమని. ఈ వాక్యము ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట. వారు యెరికో పట్టణాన్ని గెలిచారు. దేవుడు అద్భుతంగా గోడలను కూల్చాడు. తర్వాత చిన్న పట్టణమైన ఆయి మీదికి వెళ్ళారు. కానీ అక్కడ వారు ఘోరంగా ఓడిపోయారు. అప్పుడు యెహోషువ ఆశ్చర్యపడ్డాడు, కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభువా, నీవు మాతో ఉన్నావు కదా, మరి ఎందుకు ఈ ఓటమి అని. అప్పుడు దేవుడు చెప్పిన మాటే ఇది: మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు అని. యెరికో పట్టణం పడిపోయినప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు, అక్కడున్నది ఏది తీసుకోకండి, అది నాకు అంకితం చేయబడింది అని. కానీ ఆకాను అనే ఒక వ్యక్తి తప్పు చేశాడు. అదేంటంటే అక్కడున్న బంగారాన్ని చూశాడు, వెండిని చూశాడు, ఖరీదైన వస్త్రాన్ని చూశాడు. ఎవరు చూడడం లేదనుకొని వాటిని తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడు. ఇది చిన్న పాపంలా కనిపించింది, కానీ దేవుని దృష్టిలో అది ఘోరమైన అవిధేయత. ఒక మనిషి పాపం మొత్తం జాతికి ఓటమి తెచ్చింది. ఆకాను చేసిన పాపం వల్ల యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయారు. నిరపరాధులైన సైనికులు మరణించారు. దేవుని సన్నిధి తొలగిపోయింది. ఒకరి రహస్య పాపం మొత్తం సమాజాన్ని కూల్చివేసింది. దేవుడు ఆకాను పాపాన్ని బయట పెట్టాడు. అప్పుడేమైందంటే శాపగ్రస్తమైనది నిర్మూలన చేయబడింది. దేవుని కోపం తొలగింది. మళ్ళీ దేవుని సన్నిధి వచ్చింది. తర్వాత ఏ పట్టణం మీద ఓడిపోయారో మళ్ళీ అదే ఆయ పట్టణం మీద వారు గెలిచారు. పాపం పోయినప్పుడు విజయం వచ్చింది. కాబట్టి మనలో ఉన్న పాపాన్ని విడిచి పశ్చాత్తాపంతో దేవుని అడిగితే ఆయన క్షమిస్తాడు. పాపాన్ని దాచుకుంటే ఓటమి వస్తుంది. అదే పాపాన్ని విడిచిపెడితే విజయం వస్తుంది. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మన శత్రువులు ఎదుట మనం నిలవలేము. ఎందుకంటే ప్రార్థనలున్నా, ఉపవాసం ఉన్నా, సేవ ఉన్నా, హృదయంలో దాచుకున్న పాపం ఉంటే దేవుని సహాయం నిలిచిపోతుందని. కాబట్టి మన పాపాన్ని మనం తొలగించుకొని దేవునికి విధేయులుగా జీవిద్దాం. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా రహస్య పాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం అనుకుంటాం ఎవరూ చూడడం లేదు కదా అని, కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను అని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండోదిగా దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. దేవుడు చూపించిన పాపాన్ని దాచుకోకూడదు లేదా మరొకరిపైన నెట్టేయకూడదు. వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడోదిగా పరిశుద్ధత లేకుండా విజయం లేదు. దేవుడు పవిత్రుడు. పవిత్ర జీవితం లేకుండా స్థిరమైన విజయం లేదు. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న: నీ గుడారంలో దాచుకున్నది ఏమిటి? నీవు వదిలిపెట్టని అలవాటు ఏది? నీ జీవితంలో శాపగ్రస్తమైనది ఒకటి ఉందా అని. ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. అప్పుడు మనకు కూడా విజయం లభిస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో నీకు ఇష్టం లేని ఏ పాపమైనా, ఏ అలవాటైనా నువ్వు చూపిస్తే దాన్ని విడిచిపెట్టే కృప మాకు అనుగ్రహించము ప్రభువా. రహస్యంగా దాచుకున్న వాటిని నీ సన్నిధిలో ఉంచి పరిశుద్ధతతో నడవాలని కోరుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లోని శాపాన్ని తొలగించి మమ్మల్ని మళ్ళీ విజయ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.